వెతికే మనస్సు, ప్రభువుని వెంబడించే మనస్సు, ప్రభువు కోసం వెతికి, ప్రభు భక్తిని వెతికి, ప్రభు విశ్వాసమును వెతికి, ప్రభు యొక్క ఆత్మీయతను వెతికి, ఆ ఆత్మీయతలో స్థిరపడే మనస్సు కలిగి బ్రతకాలని ఆ ఆసక్తి గలవారు ప్రభువుకు కావాలి. వాక్యం వినబడుతున్నా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు అదే హృదయమైంది, త్రోవ పక్కన హృదయంగా మారిపోయింది. వాక్యం వినబడుతున్నా అసలు లక్ష్య పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఏదో వినినట్టు కనబడితే రాతి నేల హృదయం అయిపోయింది. వాక్యం వింటున్నా పెద్దగా పట్టించుకోనకుండా ఏముందలే, ఎప్పుడు చెప్పేదేలే అనే పరిస్థితి వస్తే ఏమవుతుంది? అది మొండ్ల పొదల నేల అవుతుంది. ఏంటి వాక్యం వినేది? చాలామంది ఎన్నో రకాలుగా సంపాదించారు. ఐకిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును ఏం చేసింది అని చేసింది. రాత్రి నేల మీద పడిన గింజలు మొలిచాయి ఆసక్తిగా, సూర్యుడు ఉదయించగానే వేరు లేనందున మాడిపోయాయి. కానీ మంచి నేలగా ఉండడానికి కారణము ఆసక్తే. జక్కయ్య ఆసక్తే జక్కయ్య ఇంటికి ప్రభువుని నడిపించింది. 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ ఆసక్తి ఆమెను స్వస్థపరిచింది. ఈ రోజున ఆసక్తి కలిగినటువంటి హృదయాలు కోసం ప్రభు వెతుకుతున్నారు. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమని దేవుడు ఆకాశమందుండి నరులను ఏం చేస్తున్నారు? పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతారా? నన్ను ఎవరు వెతుకుతారా? వారిని కనుగొనాలి, వారిలోనికి నేను వెళ్ళాలి, వారితో సావాసం చేయాలి, వారిని రక్షణలోకి నడిపించాలని దేవుడు ఎంతో ఆతురత పడుతూ ఉన్నారు. ఇంకెక్కడా? ఈమెకి సమృద్ధి వచ్చింది, సమృద్ధిగా భుజిస్తున్నారు. కరువు మరిచిపోయిన పరిస్థితి వచ్చింది. కరువును మరిపించింది దేవుని వాగ్దానము, దైవజనుడి ద్వారా వచ్చిన ప్రవచనము ఆమెకు, ఆమె బిడ్డకి కరువును మరిపించింది, ఇబ్బందులను మరిపించింది. ఇక వెతికి ఏదో బ్రతకడానికి కావలసింది, భూమి పండాల్సిన పని ఇలాంటిది ఏమి లేదు. కృప దీవెన వెంబడి దీవెన అన్నట్టుగా ఉంది ఆమె ఇల్లు. ఇప్పుడు వాక్యం బోధిస్తే ఆమె లోబడేలా కనపడలా. ఎందుకంటే అడ్డొస్తుంది. పేదరికం మర్చిపోయారు. ఇక సమృద్ధిగా ఉంది, ఎందుకు లోపడాలి? ఎందుకు వాక్యాన్ని వినాలి? నా పాపాన్ని గురించి ఇప్పుడు ఈయన చెప్తే నేను లోపడాలా? మా ఇంటికే వచ్చి నా పాపాన్నే నాకు చెప్తారా ఈయన? లేక చెప్తాడా అనొచ్చు. నా ఇంటికే వచ్చి నా పాపాన్ని నాకు చెప్తారా? చూసారా, నా స్థితినే నాకు తెలియజేస్తారా అని ఆమెలో ఎక్కడ లేని బాధ వచ్చింది. ఈరోజు చాలామందికి ఉండిన ఆలోచన ఇదే. ఏంటి వాక్యం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్తున్నాడు ఆయన? ఏంటది? ఆయనకు వాక్యం చెప్పడం వచ్చా అనేలాగా. ఎందుకంటే వాళ్ళ పాపస్థితిని తెలియజేస్తూ ఉన్నప్పుడు వాక్యమును విని రిసీవ్ చేసుకునే మనస్సు మనుషులు ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకు లోబడాలి? ఎందుకు వాక్యాన్ని వినాలి? ఏంటి మాలో ఉన్న లోపాలన్నీ వాక్యం ద్వారా చెప్తున్నారేంటి? మాలో ఉన్న లోపాలన్నీ వాక్యం ద్వారా బయటకు వస్తున్నాయేంటి? ఎందుకు లోబడాలి? ఇదే ఆలోచన మనిషి మనసులో మెదిలి, మనిషి ఆ హృదయములో మెదిలి నెమ్మదిగా తిరుగుబాటుతో ప్రయాణం చేస్తూ, తిరుగుబాటుతో ప్రవర్తిస్తూ మనుషుల హృదయాలు పాడైపోతున్నాయి, పాడు చేసుకుంటున్నారు. దేవుడు ఆమె హృదయమును చూశారు. ఈమె పాపపు స్థితిని ఈమెకి తెలియజేస్తే ఈమె తిరుగుబాటు చేసే మనసు వచ్చిందా? అదే అక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? నీవు ఆమె ఏలియాతో 18 వచ్చిన దైవజనుడా నా యొద్దకు నువ్వు రానిమిత్తమేంటి? చూసారా, మా ఇంటికాడ నా ఇంటికి నువ్వు నా యొద్దకు రావడానికి నిమిత్తం ఏంటి? అసలు కరువులో ఉన్నాను, ప్రాణం పోతున్న పరిస్థితుల్లో
వచ్చారు, ప్రవచనము ద్వారా సమృద్ధిగా పోషించబడుతున్నారు, ఇంత ఆనందము ఇంత సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు అనే ఆలోచన ఆమెలోకి రాట్లా. నా ఇంటికి నువ్వు రానిమిత్తము ఏంటి అంటే, ఒక రకంగా ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, నా ఇంటికి రానిమిత్తం ఏంటి? కొంతమంది వాక్యం కనుక మాట్లాడుతుంది అనుకోండి, చెవిని తొలగించుకుంటారు. కొంతమంది టీవీలో వాక్యం మనతో మాట్లాడుతుంది అనుకోండి, ఈ వాక్యం కాదు మరొక వాక్యం అని చెప్పి ఏం చేస్తారు, దాన్ని ఛానలే మార్చేసుకుంటారు. కాబట్టి నా ఇంటికి రా నిమిత్తం ఏంటి? నా పాపములు నాకు జ్ఞాపకము చేసి నా కుమార్ని చంపుటకై చదువా అని మనవి చేయగా, ఈమె మాట్లాడుతున్న ఈ మాట ఆమె హృదయము ఎంత కఠినంగా, ఎంత వ్యతిరేకంగా, ఎంత ప్రేమ లేని వ్యక్తిగా, ఎంత కఠినమైపోయిన వ్యక్తిగా, ఎంత తిరుగుబాటు చేసే వ్యక్తిగా, దైవజనుడికి కానీ దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ ఆమె హృదయములో స్థలము లేనంత తిరుగుబాటు చేసేలాగా మారిపోయింది. దైవజనుడితోనే మాట్లాడుతున్నారు ఆమె. ఏమండి చూసారా, నా కుమారుణ్ణి చంపునంతగా మీరు నా యొద్దకు వచ్చారా? నా రానిమిత్తం ఏంటి? నా కుమారుడికి వ్యాధి వచ్చింది, మీరు వచ్చాక వ్యాధి వచ్చింది, మీరు వచ్చాక నా కుమారుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంకా ఆయాస పడిపోతున్నారు. అసలే ఆయాసం ఉంది, ఇంకా ఆయాసం, కొన్ని కష్టం ఏడవగానే ఇంకా ఆయాసం, ఇంకా బాధ వచ్చింది, ఇంకా ఇబ్బంది వచ్చేసింది, ఇంకా ఆమె మనసులో చాలా చాలా వ్యతిరేకత స్టార్ట్ అయింది, మొదలుపెట్టింది. కానీ దైవజనుడు ఏం చేసినారో తెలుసండి, రానిమిత్తమేమి పాపమును నా జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చుతామని మనవి చేయగా, అతడు చూసారా ఏమన్నారండి, ఆయన ఏమ్మా, ఏ వాక్యం నీకు గుచ్చుకుంది, ఏ వాక్యము నీతో మాట్లాడింది, అయినా అట్లా ఎందుకు, అయినా ఇట్లా ఎందుకు, అయినా లోబడాలి కదా, అయినా మారుమనసు పొందాలి కదా, దేవునికి లోబడాలి కదా, ఇదంతా ఏమీ చెప్పలా. ఏం చేశారు, ఆమె కవిగిట్టులో నుండి ఆ బిడ్డను తీసుకుని తానెత్తుకుని, ఆమె కవిగిట్టుల నుండి ఆ బిడ్డను తీసుకుని తానెత్తుకుని తానుండు మేడ పై అంతస్తు గదిలోకి ఆ బిడ్డను తీసుకుని తాను పండుకునే మంచం మీద ఆ బిడ్డని పరుండ పెట్టారు. చూసారా, ఒక రకంగా ఆ బిడ్డ చనిపోయాడు. ఆమెకి బాధ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజుల్లో కూడా నీ పాపాన్ని ఒప్పుకో, నీ హృదయాన్ని సరిచేసుకో, నువ్వు ఇలాంటి పాపపు మార్గంలో ఉన్నావు, ఇది నీకు మంచిది కాదు, నువ్వు ఈ మార్గాన్ని విడిచిపెట్టు, సత్య మార్గంలో నడుచుకో, నీతి మార్గంలో నడుచుకో, లేకపోతే నీ పిల్లల మీదకి శాపం వచ్చుద్ది, నీ కుటుంబం మీదకి శాపం వచ్చుద్ది అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ప్రేరేపించినను ఆమె అందుకు అంగీకరించి దేవుని ప్రేరేపణకు లోబడిన వ్యక్తి కానందున దేవుడే బలమైన నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వ్యాధితో నింపబడిపోయినాడు. ఆ వ్యాధి వచ్చింది, ప్రాణం కూడా లేదు. దైవజనుడు అవును నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి నీ బిడ్డ చచ్చిపోయాడని చెప్పట్లా. ఆ బిడ్డను ఆమె కవిగిట్లో నుంచి తీసుకుని, దేవుని బిడ్డ, దేవుని సేవకులు ఎప్పుడైనా నువ్వు ఇలాంటి జీవితం జీవించావు కాబట్టి నీకు ఈ నష్టం కలిగింది, నీకు ఈ నష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి అనేది కాక, అది పక్కన పెట్టి ప్రస్తుతమున్న ఆ కండిషన్ని, ఆ విషమించిన పరిస్థితులను తన భుజం మీద వేసుకుని, తన భుజం మీద వేసుకుని భారం కలిగి ఏం చేయాలి, ప్రార్థించాలి. ఇది కావాల్సింది. దైవజనుడు చేయాల్సింది ఇదే. ఈ ప్రపంచంలో ఎవరమైనా దైవజనుడు
ఒక విశ్వాసి తన సమస్య చెప్పినప్పుడు నేనేం చేయలేను, నువ్వు చేసిన పాపం వల్లనే నీకు ఈ శిక్ష వచ్చింది, నీవు చేసిన పాపం వల్లనే నీ బిడ్డకి ఇలాంటిది సంభవించింది అని చెప్పి వదిలేసి ఏదో చెప్పి వదిలేసే స్థితిలో ఆయన లేరు. తాను ఆమె కవిగిట్టులో నుంచి తన భుజం మీదకి ఆయన్ని వేసుకుని సంఘములో ఉన్న సమస్యలనే భారాన్ని, సంఘములో ఉన్న అనారోగ్య సమస్యలనే భారాన్ని, సంఘములో ఉన్న కుటుంబ సంబంధమైన పరిస్థితులని, లేక విషమించిపోతున్న మనుషులు వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న పరిస్థితులను భుజం మీద వేసుకొని దేవుని దగ్గర మొరపెట్టే వారమై ఉండాలి తప్ప మరొక విధంగా నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా 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 నీకు నష్టం కలిగింది అని చెప్పుకుంటూ పోతే అక్కడ దేవుని కార్యం జరిగేది కాదు. దైవజనుడు తానుండిన మేడగదిలోకి తీసుకుని పోయినారు. ఏలియా పైకి తీసుకుని పోయి ఆ బిడ్డ విషయమై ఏం చేస్తున్నారా ప్రభు, ప్రభా ఈ బిడ్డ ప్రాణమును మరలా తిరిగి రానిమో, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. చాలు. దైవజనుడి దగ్గరకు అయ్యా మేము అప్పుల్లో ఉన్నాం అని వచ్చినప్పుడు, మేము రకరకాల సమస్యలతో ఉన్నాం అని వచ్చినప్పుడు, ఇబ్బందులతో ఉన్నాం అని వచ్చినప్పుడు, అనేక అవసరాలు ఉన్నాయి మాకు అని వచ్చినప్పుడు, లేక అనేక శోధనలతో ఉన్నాం అని వచ్చినప్పుడు, అనేక విధంగా కన్నీరుతో దుఃఖముతో బాధల్లో ఉన్నాం, అసమాధానంగా ఉన్నాం, కలవరముతో ఉన్నామని వచ్చినప్పుడు దాన్ని సంతోషంగా స్వీకరించి భుజం మీద వేసుకుని దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రభా వీళ్ళు ఇలాంటి కష్టములో ఉన్నారంట, ఒక్కసారి మరలా క్షేమము రానివ్వండి, ఈ కుటుంబానికి విశ్రాంతి రానివ్వండి, ఈ వ్యక్తికి విశ్రాంతి రానివ్వండి, ఈ కుటుంబానికి మేలు రానివ్వండి, ఈ కుటుంబానికి దయ రానివ్వండి, మీ దయ మీ కనికరం రానివ్వండి, ఈ కుటుంబం యొక్క కన్నీటిని మీరు తొడవండి, ఈ కుటుంబం యొక్క ఇబ్బందుల నుంచి విడిపించండి. ఆమె పాపమును జ్ఞాపకం చేశారు, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అన్ని దాన్ని బట్టి ఆయన హృదయంలో ఎక్కడ బాధపడినట్టు ఉందా? అట్లయితే ఈయనేం చేసి ఉండేవారు కాదు, పైకి తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఉండేవారు కాదు. కానీ హృదయం ఎక్కడ తణుకు బెణుకు లేకుండా, ఎక్కడ పాడు చేసుకోకుండా బిడ్డను తీసుకుని పైకి వెళ్ళి తన మంచం మీద ఆ బిడ్డను పరుండబెట్టి దేవుని దగ్గర మరలా రానివ్వండి బిడ్డ ప్రాణాన్ని అని మొరపెడుతూ ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలారా, సమాధానం లేని వారు వచ్చి దైవజనుడు చెప్పినప్పుడు దైవజనుడు ఏం చేస్తారు? ప్రభా మరలా సమాధానము రానివ్వండి, సంతోషము లేని కుటుంబానికి మరలా సంతోషం రానివ్వండి, ఓ భక్తి తప్పిపోయిన వేళల్లో మరలా భక్తి రానివ్వండి, భక్తి క్రమము తప్పిపోతున్న వీళ్ళు భక్తి క్రమంలోనికి రానివ్వండి, నీతి తప్పి జీవిస్తున్న వీళ్ళు, అక్రమస్తులుగా బ్రతుకుతున్న వీళ్ళు, ధనపెచ్చుకులైపోయి బ్రతుకుతున్న వీళ్ళు మరలా వీళ్ళ జీవితంలో వాటన్నిటిని విసర్జించి సంతృప్తికరమైన క్రీస్తునందు అనగా వాక్యమును బట్టి సంతోషించే మనసు మరలా రానివ్వండి ప్రభా. ప్రార్థన మరలా రానివ్వండి, కోల్పోయిన ఆ దీవెన మరలా రానివ్వండి, పోగొట్టుకొనిన సంతోషము మరలా రానివ్వండి, పోగొట్టుకొనిన సమాధానము తిరిగి రానివ్వండి, పోగొట్టుకొనిన ఆస్తిని మరలా తిరిగి రానివ్వండి, కోల్పోయిన ఓ బిడ్డల యొక్క ఐశ్వర్యము తిరిగి రానివ్వండి అని దేవుని దగ్గర మొరపెట్టాలా. ఇది దేవుని దృష్టికి ఎంతో విలువైనది ప్రార్థన. ప్రభా వీడేంటి ఇంటికి రానిచ్చి నువ్వు ఎందుకు వచ్చావని అడిగింది,
ఈ బిడ్డ చనిపోవడం అనేది న్యాయం అని అన్నారా దైవజనుడు? ఈ బిడ్డ చనిపోవడం కరెక్ట్ అన్నారా? ఏమండి అలా అంటున్నారా? లేదు ప్రభా, మరలా తిరిగి రానివ్వండి, మరలా తిరిగి రానివ్వండి. కోల్పోయినదేదో ప్రాణమా, అది కూడా తిరిగి రానివ్వండి. కోల్పోయినదేదో అది తిరిగి రానివ్వండి. కోల్పోయిన సొగసు, కోల్పోయిన ఐశ్వర్యము తిరిగి రానివ్వండి. మనుషులు ఏం చేస్తారు? ఎవరికైనా నష్టం జరగగానే, అవును వాళ్ళు అట్లా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళకి నష్టం జరిగింది, వాళ్ళకి రావడం సహజం, రావాలి అని కోరతారు. కానీ దైవజనుడు అలాగా ప్రార్థన చేయట్లేదు. రానివ్వండి ప్రభా. దేవుడు అందుకు అంగీకరించేటువంటి దేవుడిగా ఉన్నారు అక్కడ. ఏలియా ప్రార్థన విని ఆ ప్రార్థనకు ఆయన అంగీకరించి ఆ ప్రార్థన చొప్పున ఆ బిడ్డని, ప్రాణాన్ని తిరిగి ఆ బిడ్డలోనికి పంపించినప్పుడు ఆ బిడ్డ ఏమైనాడు? బతికాడు. బ్రతికిన బిడ్డను తీసుకుని తాను చేసిన ఆ ఏలియా చిన్నవాడిని తీసుకుని గద్దెలో నుండి దిగి ప్రవేశించి వాని తల్లికి అప్పగించి చెప్పగా ఇప్పుడు ఆమెలో ఒక పశ్చాత్తాపం, అయ్యా ఇప్పటి వరకు మీరు చేస్తున్న ప్రసంగం, నా పాపములను జ్ఞాపకం చేసిన ప్రసంగం మీరే చేస్తున్నారేమోనని అనుకున్నాను. కానీ మీ నోట నుంచి వచ్చుచున్న ప్రతి మాట దేవుడే మాట్లాడుతున్నారని, ఇప్పుడు మీరు దైవజనుడని నిజముగా నేను తెలుసుకున్నా. ఎంత ఆశ్చర్యమో! దేవుడు అక్కడ మరలా ఆమె హృదయములో దైవజనుడిగా గుర్తించే మనసు వచ్చేసింది. దైవజనుడిగా గుర్తించే మనసు, సంఘమును సంఘముగా గుర్తించే మనసు, ఇబ్బందుల్ని ఇబ్బందులుగా గుర్తించే మనసు, భక్తిని భక్తిగా గుర్తించే మనసు, నీతిని నీతిగా గుర్తించే మనసు, ప్రార్థనగా గుర్తించే మనసు, దేవుని సన్నిధికి వెళితే వచ్చే ఆశీర్వాదం ఏంటో ఆ ఆశీర్వాదమును గుర్తించే మనసు, వెళ్ళకుండా ఆటంకపరుచుకుంటే వచ్చే నష్టం ఏంటో గుర్తించే మనసు, హృదయాన్ని పాడు చేసుకుంటే వచ్చే నష్టం ఏంటో గుర్తించే మనసు, దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళితే వచ్చే ఆశీర్వాదం ఏంటో గుర్తించే మనసు వచ్చేసింది. మీరు దైవజనుడని నేను ఇప్పుడు నిజముగా ఏమంటున్నారమ్మే, మీరు దైవజనులని ఎరుగుదని. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. నేను అంత ఒక్క దెబ్బకి ఏమైంది? మారు మనసు పొందేశారు. హృదయం విరిగింది, నలిగింది. దేవుడు చూశారు, సరిచేయాలనుకున్నారు, సరిచేశారు. దేవుని బిడ్డ, హృదయములో బాధతో భక్తి చేయలేము. హృదయములో వ్యతిరేకమైన స్వభావాలతో దేవుణ్ణి వెంబడించలేము. అందుకని కొంతమంది ప్రేయర్ టయానికి 10ంటికి రారు. ఎందుకంటే వాక్యం మాట్లాడొద్దని భయం. అసలు పాటలు పాడే సమయానికి నేను వచ్చి పాట పాడి దేవుణ్ణి గణపరచాలనే ఆలోచన రాదు. 12 గంటలకు వస్తారు. కొంతమంది 1 గంటకు వస్తారు. ఎందుకు రాలేదని అని అనుకుంటారేమో. వెళ్ళాను అని, నేను చర్చికి వెళ్ళాను కదా అని చెప్పడానికి, అనుకోవటానికి. అది క్రమమా? ఏమండి, విందుకు వెళ్ళేటప్పుడు ఎవరమైనా అక్కడున్న డైనింగ్ టేబుల్స్ అన్నిటినీ కింద పడగొట్టాక వెళ్తామా? కుర్చీలన్నీ తీసి వేరే చోట పెట్టి డైనింగ్ టేబుల్స్ ఏం చేస్తారు? కింద కాల్ చేస్తారు. అప్పుడు వెళ్తాం మనం? వెళ్ళాం. దేవుని సన్నిధికి నిజంగా దేవుడు నన్ను దీవించారు వస్తుంది.
అంతే తప్ప వెనక్కి తిరిగి చూసినట్టుగా వెళ్తే వెళ్దాంలే, ఎప్పుడో వెళ్దాము. అంతే. కొంతమంది నైట్ డ్యూటీ చేస్తారు, డ్యూటీలకు వెళ్తారు. కానీ నైట్ డ్యూటీకి వెళ్ళినా వాళ్ళకి టైం ఉన్నా బుధవారం వచ్చే టైం వాళ్ళకి ఉండదు, శనివారం వచ్చే టైం వాళ్ళకి ఉండదు. కానీ ఆ నైట్ డ్యూటీలు చేసినా మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఓటీయో మరొక సెకండ్ డ్యూటీలో అయితే మళ్ళీ అందులో దానికి వెళతారు తప్ప ప్రార్థనకు వచ్చే అంత నెసెసిటీ అంటే అలా గుర్తించే మనసు ఇంకా వాళ్ళకి రాలేదు. చూసారా, ఇట్టి వారి విషయంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, మనుషులు ఇలాగే వెళతారా? మనుషులు ఇలాగే తిరుగుబాటు చేస్తారా? మనుషులు ఇలాగే నిర్లక్ష్యం చేయుదురా? మనుషులు ఇలాగే కాలమును సమయమును వృధా చేయుదురా? మీ సెలవు లేకుండా గాలి ముందుకు వదిలి వెనుకకు పీల్చుకొనుట అసాధ్యము కదా? ఏమిటిది? మీ సన్నిధిలో గడపలసిన మేము ఏమిటి? మా పిల్లలు ఎక్కడున్నారు? ఎందుకు ఆగాడు? హృదయంలో ఏదో ఆయాసం. ఎందుకు రావట్లేదు? హృదయంలో ఏదో బాధ, ఏదో ఆయాసం, ఏదో వ్యతిరేకత, ఒక రకమైన తిరుగుబాటు, ఏదో ఒక సాతాను సంబంధమైన ఆ స్వభావము మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుంది. ఉత్సాహమును మింగేసింది, క్రమాన్ని మింగేసింది, సంతోషాన్ని మింగేసింది. ఏం పని లేకపోయినా పని ఉందని చెప్పి మనుషుల్ని ఆటంకపరుస్తుంది. దేవుడు ఆ స్త్రీకి తగిన విధంగా గుణపాఠం చెప్తే కానీ మళ్ళీ దైవజనుని గుర్తించే మనసు వచ్చింది. ఈ రోజున కూడా మనుషులు సంఘమును గుర్తించే మనసు వచ్చే వరకు, సేవకులను గుర్తించే మనసు వచ్చే వరకు, వాక్యముగా గుర్తించే మనసు వచ్చే వరకు, భక్తిని భక్తిగా గుర్తించే మనసు వచ్చే వరకు, దేవుని రాజ్యముగా గుర్తించే మనసు వచ్చే వరకు, నీతిని నీతిగా గుర్తించే మనసు వచ్చే వరకు, మనుషులు భక్తి చేస్తే వచ్చే దీవెనేంటో గుర్తించే మనసు వచ్చే వరకు మనుషులకి దేవుడు గుణపాఠము నేర్పించక తప్పట్లా. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, మనుషులు నువ్వు దైవజనుడు అయి ఉన్నావు. ఎప్పుడు గుర్తించారు? బిడ్డ బ్రతికినప్పుడు గుర్తించారు. అంతకుముందు గుర్తించారా? తిరుగుబాటు. ప్రభా, ఈ రోజున సంఘముగా, భక్తిగల సంఘముగా, వాక్యము బోధించే సంఘముగా మనిషి గుర్తించాలంటే గుణపాఠం ఎంతో అవసరము. మీ సన్నిధి మాత్రం ఉంచండి ప్రభా. సమయాన్ని గుర్తించి సమయానికి మీ సన్నిధికి వచ్చే మనసు ఎంతో అవసరం ప్రభా. మీ నడిపింపు మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఈ మేరకు నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.